కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేశారు, ఏదో దీన్ని ఏమంటారు నేను ఇవి చూడను, ఏది కామెంట్స్ పెడుతున్నా, వీడికి బుద్ధి లేదు ఇట్లా మాట్లాడుతుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? అవును, పట్టించుకోకండి సార్. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం జరుగుతుంది? అట్లట్లయితే అసమ్మతి ఏం చేస్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నంత అసమ్మతి ఇంతవరకు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరగలేదు. 70 నుంచి 83 వరకు మళ్ళీ చెప్పుకుంటున్నాం, మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది శ్రోతలు గురించి. 4 ముఖ్యమంత్రులు సేమ్ మంత్రివర్గం గురించే, రాజకీయ పవర్ గురించే. 89 94 ముగ్గురు అయిండ్రు. ప్రాంతీయ పార్టీ పుట్టిందే ముఖ్యమంత్రులు మార్చడము, ఢిల్లీ చుట్టూ తిరగడము. ఇప్పుడు ఉన్నది 3 రాష్ట్రాలు. ఇప్పుడు అదే పద్ధతి జరుగుతున్నది. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, పివి నరసింహారావు గారు గతంలో చాలా మందికి గుర్తుండేది, సీనియర్ పాత్రికేయ మిత్రులకు, సీనియర్ రాజకీయ తెలుసు. ఆయన 71 సెప్టెంబర్లో అయితే 72 మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. నవంబర్ డిసెంబర్ ప్రెసిడెంట్ వచ్చింది 72 నవంబర్, జయ తెలంగాణ. ఆ 1 year లో, అంటే మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మార్చి 9 నెలల్లో దాదాపు ఏదైతుందో 45 రోజుల పైన ఢిల్లీలో ఉన్నాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్. అప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పోలేదు, తర్వాత కూడా ఇప్పుడు జరగాలి. 1.5 year లో దాదాపు 50 సార్లు ముఖ్యమంత్రి పోతే ఏం పరిస్థితి? దాదాపు 50 సార్లు. ఈ రోజు నేను 72 నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. 72 హైదరాబాద్ వచ్చి పివి నరసింహారావు గారి క్యాబినెట్ నుంచి పోర్ట్ఫోలియోస్, శాఖలు అనేది, మంత్రివర్గ శాఖలు అనేది ఎప్పుడు ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీతో చర్చించిన సంఘటన ఇంతవరకు లేదు. ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో లేదు. ఓకే, ఏ రాష్ట్రం లేదు. ఈ రోజు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిందాక జనరల్ గా ఎట్ హోమ్ ఉంటుంది. ఇది స్వీట్, అది కానీ 4 o'clock స్వీట్, కారా, ఇంత టీ ఉంటుంది, ఫోటో సెషన్ ఉంటుంది. ఆ క్యాబినెట్ ఎంత అంతకుముందు జరిగిన క్యాబినెట్ కానీ ఎంతమంది ఉంటే అంతమంది ఫోటో సెషన్ అయిన తర్వాత, టీ కాఫీ అయిన తర్వాత అక్కడనే కవర్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు. గవర్నర్ సంబంధం లేదు పోర్ట్ఫోలియోస్. ఇట్ ఈస్ ఓన్లీ సీఎం ఆర్ సెక్రటరియట్ వచ్చినాక అనౌన్స్ చేస్తారు. ఆ రోజు రేపు నెక్స్ట్ డే మార్నింగ్ 3 days ఇవాళ 4 days అవుతుంది పోర్ట్ఫోలియోస్ ఇవ్వకపోవడం అనేది. చాలా ఇది దౌర్భాగ్యము. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో రేపు ప్రజలు దీన్ని హర్షించరు. ఇంతవరకు చరిత్రలో జరగలే, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు, ఈ రాష్ట్రంలో జరగలేదు. మంత్రివర్గము సెలక్షన్ అనేది హైకమాండ్, దానిలో అనుమానం లేదు. విడతల ద్వారా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా మంత్రివర్గం జరగలేదు. ఇది ఫ్యాక్ట్, ఇదేం లేట్ కాదు. గతంలో చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ చూసినప్పుడు కానీ, చెన్నారెడ్డి గారి ప్రాతినిధ్యం లేని జిల్లాలు కూడా 56 నుంచి ఉన్నాయి. ఈవెన్ 78 36 తీసుకున్నప్పుడు కూడా ఉన్నాయి. బ్లాంక్ జిల్లా. చెన్నారెడ్డి గారి 2వ క్యాబినెట్ లో కూడా ఏదైతుందో కర్నూలు, కడప, రాజశేఖర రెడ్డి గారు ఎంపీ కడప అండ్ విజయభాస్కర్ రెడ్డి గారు ఆఫ్ కర్నూలు, ఆ 2 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు 2 మంత్రివర్గాల్లో కూడా. చెన్నారెడ్డి గారు 89 డిసెంబర్లో అయ్యాడు, December 90లో దిగిపోయాడు, డిసెంబర్లో క్యాబినెట్ చేసిండు, September 2 of 90లో చేశాడు. 2 క్యాబినెట్లు ఆ జిల్లాలకు లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత 56 నుంచి 71 వరకు నిజామాబాద్ ప్రాతినిధ్యం లేదు. కరీంనగర్ కు 78 మార్చిలో 36 క్యాబినెట్ అయితే చెన్నారెడ్డిలో, November of 80 అంజయ్య క్యాబినెట్ వరకు 13లో 9 కలిసిన ఆ క్యాబినెట్ లో అవకాశం లేకుండే. కోకాలు నేను అనుకుంటున్నా ఆదిలాబాద్ కూడా 2009 to 14 నో క్యాబినెట్ లేదు. సో ఇది వేరే సంగతి. పోర్ట్ఫోలియోస్ అనేది ఏదైతుందో చాలా దౌర్భాగ్యము. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎవరు ప్రజలు కానీ హర్షించారు. ప్యారల్ ఇంకోటి మార్పులు ఉండొచ్చు, బట్ అనౌన్స్ చేసి మార్పులు చేయొచ్చు.